తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలు, వివిధ వర్గాలు, బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నత స్థాయి దాకా ఉన్నటువంటి ఎక్స్పర్ట్లు అందరూ అందులో ఉంటారు పాలిట్ బ్యూరోలో. వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ తెలుసు కాబట్టి వాళ్ళు ఆయన నోటీస్కి తీసుకెళ్ళినట్టున్నారు. మనల్ని నమ్ముకుని ఖర్చు పెట్టేటప్పుడు మినిమం 1,00,000 నుంచి మ్యాక్సిమం ₹1,00,00,000 దాకా పెట్టుబడులు పెట్టుంటారు వాళ్ళు ఆ కాంట్రాక్ట్లు. ఇప్పటికే 5 ఏళ్ళు అంటే రూపాయి వడ్డీ వేసుకున్నా నెలకి ఏ రేంజ్లో ఉంటుందో వాళ్ళకి బ్యాండు. వాళ్ళ సొంత ఆస్తులు ఉంటే పర్లేదు, అప్పులు తీసుకుని ఉంటే అన్యాయం అయిపోతారు. అలాగ నాశనం అవుతున్నటువంటి కార్యకర్తలను కాపాడమని ఏదో సలహా చెప్పినట్టున్నారు. అందుకనినే మీకు అందులో చూస్తే 5,500,000 కోట్ల రూపాయలు బిల్లులు బకాయిలు చెల్లిద్దామన్నారు. అది ఒరిజినల్ నజరానా. నజరానా అనే కంటే కూడా తెలుగుదేశం కార్యకర్తల కష్టం తీర్చే ప్రయత్నం. ఇది గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు వాళ్ళే చేసేది ఇట్లాంటి పనులన్నీ కూడా. అది జరిగినప్పుడు దాని మీద చర్చ నుంచి డైవర్ట్ అవ్వడం కోసం ఈ నెలలో చెప్పిన ఈ పనిని మళ్ళీ వచ్చే నెలకి వాయిదా వేసి ఇవి కూడా జరుగుతాయని చెప్తున్నారు. ఇది ఆల్రెడీ ఈ నెలలోనే జరగాల్సిన పనులు మళ్ళీ వచ్చే నెలకు వాయిదా ఎందుకు వేస్తున్నారు? ముందు ఈ డబ్బులు ఇచ్చేయాలి, ఇచ్చి ఆ తర్వాత ఆ డబ్బుల సంగతి చూస్తారు. అది పాయింట్ ఇక్కడ. అంటే నెలకు సంక్షేమ పథకం ఆ నేపథ్యంలో సంక్షేమ క్యాలెండర్ అంటే ఇయేనా పెండింగ్ లో బిల్లు విడుదల చేయడమా, లేదంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కొక్క పథకం ఒక్కొక్క నెల అమలు చేస్తారు? 48 సంక్షేమ పథకాలు ఏమైనా హామీ ఇచ్చారా వీళ్ళు? లేదు కదా, సూపర్ 6 కదా, ఏం లేదు. ఇప్పుడు ఇచ్చే వాటి